Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ సెషన్లో మనం ఆ, ప్రధానమైన సంగతులు ధర్మశాస్త్రం యొక్క పరిమితుల గురించి, యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నాం. మరి లాస్ట్ సెషన్లో కూడా నేను మీకు ఇది గుర్తు చేశాను. 8వ అధ్యాయం మొదటి వచనం మాట ఉంది. 8వ అధ్యాయం మొదటి వచనంలో మేము వివరించున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒక ఆయన ఉన్నాడు. సో ద వెరీ essence of all this chapter says that we have a high priest. మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు అని చెప్పటానికే ఇన్నిన్ని సంగతులు, ఇన్నిన్ని అధ్యాయాలు సవిస్తరంగా రాయటం జరుగుతుంది. దాదాపు 4వ అధ్యాయం దగ్గర నుంచి పదే 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 ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడు, వీ హ్యావ్ ఏ హై ప్రీస్ట్ ఇన్ హెవెన్ అని మాట్లాడుతూ వచ్చాడు. భూమి మీద ఉన్న యూదా ధర్మశాస్త్రపు లేదా యూదా మతపు యాజకత్వం, దాని పరిమితులేంటి, అది ఏమి సాధించలేకపోయింది, అవి చెప్తూనే యేసుక్రీస్తు వారు ఏం సాధించాడు, యేసుక్రీస్తు వారి యాజకత్వం ఏ విధంగా భిన్నమైనది, ఈ విషయాలు మాట్లాడుతూ వచ్చారు. నేను క్లుప్తంగా వాటిని మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఒకటి, ప్రధాన యాజకుణ్ణి లేవి వంశంలోంచి సాధారణంగా ఇక పరంపర పట్టి వచ్చేస్తూ ఉంటారు. ఇఫ్ యు ఆర్ ఏ లీవైట్ దెన్ యు విల్ బి ఆటోమేటికల్లీ ఏ ప్రీస్ట్. కానీ మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసుక్రీస్తు వారిని దేవుడే ప్రత్యేకంగా నియమించాడు. ఒక పని కోసం దేవుడు ఆయనను ప్రత్యేకంగా ఏర్పరిచాడు. 2, 7వ అధ్యాయంలో మనం మాట్లాడినప్పుడు ఆ ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టే మనం ఇంకా ధైర్యంగా మనం ఉండొచ్చు అని 6వ అధ్యాయంలో మాట్లాడాడు. 7వ అధ్యాయంలో మెల్కీసెదెకు క్రమం చొప్పున ఏ విధంగా యేసుక్రీస్తు వారు మనకు ప్రధాన యాజకుడు, ఏ విధంగా ఆయన ఉండటం వల్ల మనకి నిత్యమైన ఒక యాజకత్వం మనకుంది, ఇటువంటి నిత్యమైన నిరంతరం యాజకత్వం చేసే ఒక ఆయన మనకి ఎందుకు అవసరం, ఈ విషయాలను మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఒకే మాట పదే పదే చెప్తున్నాడు. 7వ అధ్యాయం 25వ వచనం కనుక మీరు చూస్తే, మనల్ని సంపూర్ణుల్ని చేయటానికి, మనల్ని రక్షించటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మనల్ని సంపూర్ణం చేయటానికి, మనల్ని సంపూర్ణంగా రక్షించటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన మారడు. ఈయన తన కొరకు తాను యాజకత్వం చేసుకోడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఏ పాపం లేనివాడు. ఇతర ప్రధాన యాజకుల్లాగా తన కొరకు బలు అర్పించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. తన అనుభవాలు, తన స్ట్రగుల్స్ ద్వారా మనల్ని అర్థం చేసుకుంటాడు. మన స్ట్రగుల్స్లో మనకు సహాయం చేస్తాడు. 8వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం మనం. ఆయన ఒక కొత్త నిబంధన తయారు చేస్తాడు. ఒక నూతన నిబంధన మన హృదయాల్లో రాస్తాడు. ఎంతవరకు అనంటే, మళ్ళీ ఎవరో వచ్చి మనల్ని బలవంతంగా ఈ ధర్మశాస్త్ర విధులు గైకొనండి అని ఎవరో వెనక నుండి మన ముందుకు నెట్టాల్సిన పని లేదు. స్వభావ సిద్ధముగా మనం దేవుణ్ణి సంతోషపెట్టగలిగే ఒక నూతన స్వభావాన్ని మనం సంతరించుకుంటాం. ఈ సంపూర్ణ సిద్ధత లేకపోతే సంపూర్ణ సిద్ధి ధర్మశాస్త్రం ద్వారా రాలేదు. అది యేసుక్రీస్తు వారి ద్వారానే వస్తుంది అనేది మాట్లాడుకున్నాం. సో 9వ అధ్యాయంలో మనం మాట్లాడుకుంటూ ఇంకొక 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి, ఇవి ఛాయారూపకంగా ఉన్నాయి. ఈ ఉపకరణాలు లేకపోతే వాటి అరేంజ్మెంట్, అక్కడున్న వస్తువులు, ప్రత్యక్ష గుడారములోని వస్తువులు ఛాయారూపకంగా ఉన్నాయి.
అవి పరలోకములో ఉన్న సంగతుల యొక్క నమూనా లాగా ఉంది. కాబట్టి భూమి మీద ఉన్న ఈ గుడారంలోకి సంవత్సరానికి ఒకసారి యాజకుడు వెళతాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్ళాల్సిందే. ఇలా బలు అర్పించడం వల్ల వాళ్ళకి ఏమొచ్చింది అని అంటే, చేశాము అన్న మాట తప్ప వాళ్ళకి ఆ గిల్టీ ఫీలింగ్ పోవట్లేదు. వాళ్ళ మనస్సాక్షి నిర్మలంగా అవ్వట్లేదు. వాళ్ళ బలులు వాళ్ళని సంపూర్ణ సిద్ధులుగా చేయటం లేదు. ఆ సంపూర్ణత వాళ్ళకి పరిణతిని లేకపోతే పరిపూర్ణతని సంతరించుకునేలా చేయట్లేదు. ఎప్పటికప్పుడు వాటిని వాళ్ళు ఆ బరువు మోస్తానే ఉన్నారు. ఆ అపరాధ భావన నుంచి వాళ్ళని తప్పించగలిగేది ఆ ధర్మశాస్త్రపు విధులైతే కాదు అని మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు పరలోకములోని అతి పరిశుద్ధ స్థలములోనికి తన సొంత రక్తాన్ని పట్టుకొని లోపలికి ప్రవేశించాడని, ఒక్కసారే మన సమస్యలన్నింటినీ పరిష్కరించాడని, మనకు దేవుని దగ్గర క్షమాపణను తీసుకొచ్చాడని, మనల్ని పరిశుద్ధులు చేశాడని, దేవుని దేవుని సన్నిధిలోకి లేకపోతే దేవుని దగ్గరకు మనకు ప్రవేశాన్ని కల్పించాడు. అంచెలంచెలుగా ఉన్న ఆ గుడారపు నమూనాలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి ముందు 2 తెరలు దాటుకుని వెళ్ళే ఒక ప్రక్రియ ఉంది. ఆ 2 తెరల్ని దాటుకొని అత్యంత పరిశుద్ధులైన దేవుని దగ్గరికి మనం నేరుగా చేరుకోగలిగే ఒక యాక్సెస్ యేసుక్రీస్తు వారు మనకు కల్పించాడు. ఇవన్నీ మనం 9వ అధ్యాయంలో మనం చూసాం. 9వ అధ్యాయం, 8వ అధ్యాయం లేకపోతే 7వ అధ్యాయంలో సంగతులను మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ రీఅఫర్మ్ చేస్తున్నాడు. 10వ అధ్యాయంలో మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ధర్మశాస్త్రము రాబో మేలుల ఛాయ గలదే కాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించి ఒకే విధమైన లేదా ఒక్కటే విధమైన బలులు వాటికి తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు. మళ్ళీ సమప్ చేస్తున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారం చేసే బలులు అర్పణలు లేదా యూదా మతపు విధులు ఆ బలు అర్పించే వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగ చేయవు. సంపూర్ణ సిద్ధి కలగచేసే లెక్క అయితే ఇక వాళ్ళు మళ్ళీ బలర్పించడానికి రెండోసారి రావాల్సిన అవసరం ఉండేది కాదు. 2వ వచనం ఆ మాట అంటున్నాడు. అలాగ చేయగలిగిన ఎడల వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తారు? అది వాళ్ళకి నిజంగా పరిపూర్ణతను ఇచ్చుంటే, నిజంగా వాళ్ళు సంపూర్ణతను సంతరించుకుని ఉంటే వాళ్ళు రెండోసారి బలర్పించడానికి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి క్షమించబడ్డామనే అష్యూరెన్స్ వాళ్ళకి ఇన్నర్గా జెన్యున్గా కలగట్లేదు. వాళ్ళకు ఒక అపరాధ భావం వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తుంది. మనస్సాక్షి విషయంలో పాప జ్ఞప్తి ఇంకా మిగిలిపోయింది వాళ్ళకి. సో మేము ఇలా చేస్తాం, మేము ఇలా చేస్తాం, మేము ఇలా చేస్తామనే ఒక ఒక జ్ఞాపకం వాళ్ళకి మిగిలిపోయింది. దేవుడు మమ్మల్ని క్షమించేశాడు, అది అది అయిపోయింది, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మేము చేసింది క్షమించాడు, ఇక మేము బాధపడాల్సిన లేదు, మేము చింతపడాల్సిందేం లేదు, గాడ్ హ్యాస్ ఫర్గివెన్ us అనే ఒక అష్యూరెన్స్ వాళ్ళకి కలగట్లేదు. సో ఏటేటా మేము బలు అర్పించాము, ఫలానా పాపం కోసం బలి అర్పించాము, ఫలానా బలిని మేము ఇలా ఆచరించామని వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు తప్ప గాడ్ హ్యాస్ ఫర్గివెన్ us అని సంతోషంగా వాళ్ళు ప్రకటించగలిగే ఒక సంపూర్ణ సిద్ధి వాళ్ళకి కలగలేదు. 3వ వచనంలో అన్నాడు, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. సో ఇవి నమూనానే. ఇది 10వ వచనం మొదటి మాట. మనం లాస్ట్ టైం కూడా 9వ అధ్యాయం 11వ వచనం మాట్లాడుకున్నాం. ఇంకొంచెం వివరంగా మళ్ళీ మాట్లాడుకుందాం అనుకున్నాం. రాబోచున్న మేలుల విషయమై. ఆ రాబోచున్న అనే చోట కలిగి ఉన్న అని అన్నారు. అంటే ఆల్రెడీ అందుబాటులోకి వచ్చేసి నేను చెప్పడానికి 10వ అధ్యాయం మొదటి వచనంలో కూడా రాబోచున్న మేలులు అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి వలన మనకు కలగబోయే మేలులు ఏవైతే ఉన్నాయో, యేసుక్రీస్తు వారి వలన మనకు కలగబోయే విమోచనకు సంబంధించిన, రక్షణకు సంబంధించిన మేళ్ళు ఏవైతే ఉన్నాయో
అవి ఛాయారూపకంగా ఆల్రెడీ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన విషయాల్లో పొందుపరచబడి ఉన్నాయి. అవి సాదృశ్యంగా ఉన్నాయి. అవి మనం అర్థం చేసుకోవటానికి దేవుడు వాటిని ఒక ముంగుర్తుగా పెట్టాడు తప్ప వాటి ద్వారా మనకు సంపూర్ణ సిద్ధి కలగదు. అది నమూనా. ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. మొదటి వచనంలో మాట అది. దే ఆర్ నాట్ రియల్, దే ఆర్ ఎ షాడో. అవి నీడ లాంటివి. నా నీడ మీరు చూశారనుకోండి, లేదా గుమ్మం దగ్గర, గుమ్మం దగ్గర నేను, లేకపోతే గుమ్మం పక్కన నేను నిలబడి ఉన్నాను. నా నీడ మీకు గుమ్మం దగ్గర కనపడుతుంది, ఆ డోర్ పక్క నుంచి. మీరు గదిలోని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, ఈ ఎవరో ఒక నిలబడినట్టుగా అనిపిస్తుంది. ఎవరు దా నీడ అంటే మీరు కొంచెం పరిశీలిస్తే కొంతవరకు ఊహించగలరు. ఎవరొక మ్యాన్ లాగా, ఒక మనిషి లాగా ఉంది, లేకపోతే ఒక అబ్బాయి లాగా ఉన్నాడు, చిన్న బాలుడు లేకపోతే పెద్ద ఆయన లాగా ఉన్నాడు. ఒక ఒక షేప్ ఏదో కనపడుతుంది, కానీ పూర్తి వివరాలు మీకు తెలియదు. ఛాయారూపకంగా మీకు అర్థమయ్యే ఒక సంగతి ఏంటంటే, దట్ సంబడి ఈస్ అబౌట్ టు కమ్. ఎవరితో నీడ కనపడుతుంది, అసలు వ్యక్తి మరి కొద్దిసేపట్లో, కొద్ది క్షణాల్లో మనకి కనపడతాడు. ఆ నీడ జరుగుతూ కనపడింది, ఫ్యూ సెకండ్స్లో, కొద్దిసేపటికి యుల్ సీ ద రియల్ పర్సన్. సో ధర్మశాస్త్రపు ఉపకరణాలు, ప్రత్యక్ష గుడారపు వస్తువులు రాబోయే క్రీస్తుకి ఛాయారూపకంగా ఉన్నాయి. అవన్నీ ఏం చెప్తున్నాయి అంటే, దట్ క్రైస్ట్ ఈజ్ కమింగ్, దట్ క్రైస్ట్ ఈజ్ కమింగ్. సో వచ్చాక దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఆల్ అబౌట్ ద ప్రీస్ట్హుడ్. ఆ యాజకత్వం గురించి, ఆ గుడారాల్లో ఉన్న ఉపకరణాల అర్థాలు మనకు అర్థమైపోయింది. సో క్రీస్తు వచ్చి వాటన్నిటిని నెరవేర్చాడు. ఇక్కడ ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, గతంలో కూడా నేను మీకు ప్రస్తావించాను, బలి అర్పించే ప్రక్రియ అంటే ఒక ఆ, ఇలా అర్థం చేసుకోండి, ఒక పాపి ఆవరణలో ప్రవేశించిన దగ్గర నుంచి, ఆవరణలో ప్రవేశించిన దగ్గర నుంచి అంటే బలి అర్పించడానికి లోపలికి వచ్చినప్పుడు ఏ ప్రక్రియ అయితే జరుగుద్దో, నేను క్లుప్తంగా మీకు గుర్తు చేసే వస్తువులు ఏంటి? ఒకటి గంగాళం, అక్కడ కాళ్ళు కడుక్కుంటారు. వధించే స్థలం ఒకటి ఉంది, దహిస్తారు, వధిస్తారు, బలిపీఠం మీద పెట్టి దేవుడికి అర్పిస్తారు. బలిపీఠం అనే పదం ఉంది. యాజకుడు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ కార్యక్రమం అంతా చేస్తాడు. లోపలికి వెళ్ళి దాని అంతటిని ఆ పరిచయ ధర్మం జరిగిస్తాడు. అక్కడ ఆ, ఏమంటాము, దీపస్తంభం ఉంది, అక్కడ రొట్టెల బల్ల ఉంది. ఇంకొంచెం లోపలికి సన్నిధి రొట్టెలు అని కూడా అంటాము. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఆ తెర తీర్చుకొని లోపలికి వెళ్తే మందసం ఉంది. దేవుని సన్నిధికి సాదృశ్యంగా మందసం పెట్టె ఉంది. ఆ మందసం పెట్టెలో అహరోను కర్ర ఉంది, లేకపోతే 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి, మన్నా గిన్నె ఉంది. సో దాని మీద ఆ, దేవదూతల, ఏమంటాము, రెక్కలు ఉన్న పెద్ద సెరూపులు, కెరబ్, ఏంజలిక్ బీయింగ్స్ ఇమేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి అంటే, పరలోకపు నమూనా గురించి చెప్తున్నాయి అని మనం మాట్లాడుతున్నాం. ఇంకొంచెం చిత్రంగా దీని గురించి మనం ఆలోచన చేస్తే, ఆ గంగాళం ప్యూరిఫైయింగ్ ఎవరు? యేసుక్రీస్తు వారే. క్లెన్సింగ్, శుద్ధీకరణ చేసేది యేసుక్రీస్తు వారే, పవిత్రపరిచేది. ఆ బలి అర్పణ, ఆ బలి పశువు యేసుక్రీస్తుకే సాదృశ్యం. యాజకుడు యేసుక్రీస్తుకే సాదృశ్యం. అంటే అర్పించబడేది ఆయనే, అర్పించేది ఆయనే, అర్పణను స్వీకరించేది ఆయనే. ఆ రొట్టెలు ఆయనకే సాదృశ్యం, ఆ దీపస్తంభం ఆయనకే సాదృశ్యం, ఆ మందసం పెట్టి ఆయనకే సాదృశ్యం. అహరోను యాజకత్వానికి ఆయనే, లేకపోతే ఆ మన్నా ఆహారానికి ఆయనే, ఆ ధర్మశాస్త్రపు పలకలకి, ఆజ్ఞలకి ఆయనే. అత్యంత పరిశుద్ధమైన స్థలంలో ఆసీనుడై ఉండే దేవుడికి సాదృశ్యం కూడా ఆయనే. ఆల్ ఇన్ ఆల్. ఆ మాటకు వస్తే, ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి కొత్త నిబంధనకు వస్తే, తెర చినిగిపోయింది అన్నప్పుడు ఈ హెబ్రీ గ్రంథకర్త ఏమన్నంటే, ఆ తెర కూడా యేసుక్రీస్తు వారే అన్నాడు.
అంటే ఎవ్రీ ఏమనాలి, ఫర్నిచర్ ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ ద టెంట్, ఆ గుడారంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి పదార్థం, లేకపోతే ప్రతి ఉపకరణం, అది ఏదైనా కూడా అది యేసుక్రీస్తు వారి సాదృశ్యంగా ఉంది. ఇంకా పాత నిబంధనలో చాలా డిస్క్రిప్షన్ ఉంది ప్రత్యక్ష గుడారం గురించి. వాటి కలర్స్, వాటి డిజైన్స్, ఆ తాళ్ళు ఎలా తయారు చేశారు, ఆ క్లాత్ ఎలా తయారు చేశారు, వాటి ఫౌండేషన్స్ ఎలా చేశారు, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అందుకే ఏమంటాడంటే ఇవన్నీ రాబోయే ఒక ఆయనకు ఛాయారూపం, రాబోయే ఒక ఆయనకి ఇవి ఛాయారూపం. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 5వ వచనం అంటున్నాడు, 10:5, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు. సో దేవుడు ఇది తన సంకల్పంలో చేసిన పని. ఇటర్నిటీ పాస్ట్ లోనే మానవాళి కోసం తను నరావతారిగా లేకపోతే శరీరధారిగా రావాలని, వాళ్ళ కొరకు తను విమోచన క్రయధనంగా లేకపోతే బలి అర్పణగా గావించబడాలని తను నిర్ణయించుకొని ముందుకొచ్చాడు. సో ప్రవచనాత్మకంగా ఈ మాటలు ఉన్నాయి. బలి అర్పణ నీవు కోరలేదు, కానీ నాకు శరీరం నమర్చితివి. పూర్ణ హోమములో పాపరిహార బలులు నీకు ఇష్టమైనవి కావు. అయితే నేను నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో వచ్చి ఉన్నాను. బలులు అర్పణలో పూర్ణ హోమములు, 8వ వచనం, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని. కానీ 9వ వచనం, నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానని. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేచున్నాడు. సో పాత నిబంధన బలులు నిజానికి మన పాపాలని తీసివేయలేవు. అవి రాబోయే యేసుక్రీస్తు వారి అంతిమ శాశ్వత పరిష్కారంగా ఉండే ఒక నిత్య ప్రాయశ్చిత్తానికి సూచనగా ఉన్నాయి. సో బలు అర్పించే వాళ్ళు ఏం గుర్తు చేసుకోవాలి అని అంటే, నేను ఒక గొర్రెపిల్లను వధించేటప్పుడు నేనేం మనసులో పెట్టుకోవాలంటే, ఈ సగటు ఇశ్రాయేలీయుడిగా ధర్మశాస్త్రాన్ని సరిగా చదివిన వ్యక్తిగా నేనేం గుర్తు పెట్టుకోవాలంటే, ఈ గొర్రెపిల్ల నా పాపాలు తీసివేయలేదు, ఇది నేను సాదృశ్యంగా అర్పిస్తున్నాను. రాబోయే రక్షకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నా కొరకు ప్రాయశ్చిత్తార్థ బలి గావించబడతాడు. ఆయన కొరకు నిరీక్షణతో విశ్వాసంతో ఎదురు చూస్తూ ఆ రక్షకుడు ఎప్పుడు వస్తాడన్న దృష్టితో ఇప్పుడు ఈ బలి నేను అర్పిస్తున్నాను తప్ప ఈ బలి నా పాపాలని తీసివేయలేదు అన్న జ్ఞానం, అవగాహనతో ఈ బలు అర్పించేవాళ్ళు. అవి రాను రాను వాళ్ళు ఆ బలి పద్ధతి మీద నమ్మకం పెట్టుకున్నారు, కానీ యేసుక్రీస్తు అనే వ్యక్తి మీద నమ్మకం పెట్టుకోలేదు. అందుకే ఆయన ఏమన్నాడంటే, నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను, నేను దాన్ని నెరవేరుస్తున్నాను. ఇది జగత్ పునాది వేయబడక మునిపే ఉన్న ఒక సంకల్పం. చాలా స్ట్రాంగ్ గా పదే పదే చెప్తున్న ఒక మాట ఏంటంటే, 10వ వచనం, ఒక్కసారే అర్పించబడుట చేత. వన్స్ ఫర్ ఆల్, లాస్ట్ ప్రీవియస్ సెషన్స్ లో కూడా ఈ పదం మనకు వచ్చింది. ఈ బలి అర్పణ ధర్మశాస్త్రపు విధానాలలాగా పదే 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 అర్పించే అర్పణ కాదు. ఇది ఒక్కసారే. ఒక తెలుగు వ్యవహారిక వాడుక అనువాదంలో, వాడుక భాషలో ఈ ఒక్కసారి అనేది మనకు అర్థం అవటానికి ఎలా అనువదించారంటే, అదే ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం అన్నాడు. అదే మొదటిసారి, అదే చివరిసారి. దట్ వన్ సాక్రిఫైస్ ఈజ్ ద ఫస్ట్ సాక్రిఫైస్ అండ్ దట్ ఈస్ ద లాస్ట్ సాక్రిఫైస్. అంటే రెండవసారి మళ్ళీ అర్పించాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క అర్పణే సమస్త మానవాళి పాపాలను ప్రాయశ్చిత్తం చేయటానికి సరిపోతుంది. ఆదాము మొదలుకొని మానవ జాతిలో ఆఖరి మనిషి ఎవరైతే ఉంటాడో వాళ్ళందరి పాపాలకు ఏవైతే మూల్యం చెల్లించాలో అంత మూల్యాన్ని ఒకేసారి తన మరణం ద్వారా యేసుక్రీస్తు వారు చెల్లించారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడింది. హౌ ఆర్ వి బీయింగ్ ప్యూరిఫైడ్?
క్లెన్స్డ్ ఆర్ సాంక్టిఫైడ్? హౌ ఆర్ వి మేడ్ హోలీ అంటే ఒకటే ఆన్సర్, వన్స్ ఫర్ ఆల్ యేసుక్రీస్తు వారు చేసిన యాగం ద్వారా. దట్ ఈస్ ఫర్ ఆల్ ఇటర్నిటీ. ఇక మళ్ళీ ఆయన చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆ కంపారిజన్, ఆ లిమిటేషన్స్ చెప్తున్నాడు 11వ వచనంలో. మామూలు యాజకుడైతే దినదినము చేయాలి, ఆ బలులను మాటి మాటికి అర్పిస్తూనే ఉండాలి. 12వ వచనం, ఈయనైతే పాపం నిమిత్తం సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించి, వన్ సాక్రిఫైస్ ఫర్ ఆల్ ఏజెస్, ఫర్ ఆల్ ఇటర్నిటీ, సదాకాలం నిలిచే ఒక్క బలి. మళ్ళీ మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ సదాకాలం నిలిచే ఆ ఒక్క బలి అనే దాని ఆధారంగా బైబిల్ పండితులు ఏమన్నారంటే, ఒక్క బలి అన్ని కాలాలకి, అందరి వ్యక్తులకి సదాకాలం నిలుస్తుంది అన్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఇటర్నిటీ. ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఇటర్నిటీ అంటే, నేను గతంలో చేసిన పాపాలకు, ఇప్పుడు చేసే అవకాశం ఉన్న పరిస్థితులకు, భవిష్యత్తులో ఒకవేళ చేస్తానేమో వాటికి, నా ఎంటైర్ లైఫ్కి సరిపడా పరిహారం ఆయన చేసి పెట్టాడు. సాల్వేషన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అని మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ అర్పణ సదాకాలం నిలిచే అర్పణ. ఒక్కసారి అర్పించాడు, ఇక మళ్ళీ మళ్ళీ అర్పించాల్సిన అవసరం లేదు. అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. మనం గతంలో మాట్లాడుకున్నాం, హీఈస్ నాట్ ఓన్లీ ఎ ప్రీస్ట్ బట్ ఆల్సో ఎ కింగ్. మామూలు యాజకుడు లోపలికి వెళ్ళి భయంగా వెళ్ళి ఆ బలర్పించేసి వెంటనే అక్కడ నిలబడి కార్యక్రమం చేసి వెంటనే మళ్ళీ బయటకు వచ్చేయాలి. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈయన అక్కడ కూర్చుండిపోయాడు. ఈయన లోపలికి వెళ్ళాడు, అక్కడ కూర్చుండిపోయాడు. ఈ కూర్చుండిపోయాడు అంటానికి సింపుల్ మాట ఏంటంటే, సెటిల్ అయిపోయాడు. ఎవరు కూర్చుంటారు? పని అయిపోయిన వాళ్ళు కూర్చుంటారు. ఇక నిలబడాల్సిన పని లేదు. ఈయన ఆ పని చేశాడు, దాన్ని ముగించాడు. ఇక అక్కడ ఆయన చేయటానికి సంపూర్ణం అయిపోయింది, ఏమీ లేదు, సంపూర్ణమైందని చెప్పటానికి కూర్చున్నాడు. ఈయన సాధారణ యాజకుడు కాదు, అతి కష్టం మీద లోపలికి రానిచ్చారు, కాడు భయంగా వెళ్ళాడు. ఆయన అక్కడే ఉండిపోయే వ్యక్తి. దట్ ఈస్ హిస్ వెరీ ప్లేస్. అక్కడ ఆయన ఉండాల్సిన వ్యక్తి, ఆయన సన్నిధి, అక్కడే ఆయన ఉండేది. గాడ్ హిమ్సెల్ఫ్, గాడ్ హిమ్సెల్ఫ్. కాబట్టి ఈ బలి అర్పణ చేసిన ఆయన ఎవరో కాదు, గాడ్ హిమ్సెల్ఫ్. తండ్రి కుడిపార్శ్వన అక్కడే ఉండిపోగలిగిన కుమారుడైన దేవుడు చేసిన బలియాగం అది. అందుకు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. చూడండి ఎన్నిసార్లు ఈ పదం వస్తుందో చూడండి. 14 వచ్చిన ఒక్క అర్పణ చేత, ఒక్కసారే, ఒక్క బలి, ఒక్క అర్పణ. ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఇది వాళ్ళకి అంటే మన విశ్వాసులకు మనకుండే ధైర్యం. 14 వచ్చింది, పరిశుద్ధపరచబడు వారిని, వీఆర్ బీయింగ్ sanctified and will become perfect. పరిశుద్ధపరచబడు వారిని, పరిశుద్ధపరచబడే వారిని సంపూర్ణులుగా చేస్తాడు. మనల్ని క్లెన్స్ చేయటమే కాదు, మనల్ని పర్ఫెక్షన్లోకి తీసుకువెళ్తాడు. మనల్ని పరిశుద్ధపరచడమే కాదు, మనల్ని సంపూర్ణులుగా చేస్తాడు. సంపూర్ణులు అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ మనం మన పాపాల గురించి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం మనకి రాదు. మనం క్షమించమని అడుగుతాము, ఆయన క్షమిస్తాడు. ఎందుకంటే ఆ ప్రాయశ్చిత్తం ఆయన మన కొరకు చేసి పెట్టాడు. అండ్ నో అదర్ సాక్రిఫైస్ ఆర్ నో అదర్ అటోన్మెంట్ ఈస్ ఎవర్ నీడెడ్. ఇంకెప్పటికీ ఏ బలి అర్పణ దేవుడికి ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకెప్పటికీ మరి ఎవ్వరు ఏ ప్రాయశ్చిత్త కార్యం వాళ్ళ పాపాల కోసం ఎవరు చేయాల్సిన పని లేదు. వాట్ ఆల్ క్రైస్ట్ డిడ్ వాజ్ సఫిషియంట్ ఫర్ ఆల్ ఇటర్నిటీ.
యేసుక్రీస్తు వారు శిలువలో చేసిన ఆ బలియాగం, ఆ ప్రాయశ్చిత్తం, ఆ క్రయధనం, ఆ పరిహారం ఎప్పటికీ సరిపోయేంతగా ఆయన దాన్ని చేశాడు. ఒక్కసారి చేశాడు, సదాకాలానికి సరిపోయేలా చేశాడు. ఇంకెవ్వరు ఎక్కడా కూడా ఏం చేయాలి, ఇప్పుడు మేము ఏ బలి అర్పించాలని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరి తరపున యేసుక్రీస్తు వారు దాన్ని చేశాడు. అండ్ దట్ వన్ సాక్రిఫైస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఆల్ ద సాల్వేషన్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ ఫర్ ఆల్ ఇటర్నిటీ. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, ఇది ఇక్కడే కాదు, భూమి మీదే కాదు, పరలోకంలో కాదు, ఎక్కడెక్కడైనా సరే ప్రతిదీ తనతో సమాధానపరచుకోవాలని వన్స్ ఫర్ ఆల్ అన్నిటినీ సెటిల్ చేయటానికి యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని దేవుడు ఉపయోగించాడు. 15వ వచనం, ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనం సాక్ష్యం ఇస్తున్నాడు. రక్షించడమే కాదు, మనల్ని శాంక్టిఫై చేస్తూ ఉంటాడు. శాంక్టిఫై చేయటమే కాదు, మనల్ని పరిపూర్ణుల్ని చేస్తాడు. ఒకరోజు మనం పాపం లేని వారంగా ఉంటాము. పాప స్వభావానికి మనం దూరం అయిపోతాము. పాపం మన దేహాల్లో ఉండదు, మన మనసుల్లో ఉండదు. పాపం ఉనికి లేని ఒక స్థితిలోకి మనం వెళతాము. సంపూర్ణలం అవుతాము, నిర్దోషం అవుతాము. ఇక్కడ ఒక మాట ఉంది, దట్ వీఆర్ బీయింగ్ సాంక్టిఫైడ్, దట్ వీ విల్ బి పర్ఫెక్టెడ్ అనే దానికి సాక్ష్యం ఎవరంటే పరిశుద్ధాత్ముడట. ఈ విషయమే పరిశుద్ధాత్మ మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది ఒక్కసారి అర్పణ, ఇంకెప్పటికీ మళ్ళీ మనం పాపం చేయము అనే ఒక పరిశుద్ధత, పరిపూర్ణత సంతరించుకునే ఒక కార్యక్రమం కూడా ఇది, ప్యాకేజ్ ఇది, అందులోనే జరుగుద్ది. ఇప్పుడు మొదలుకొని భవిష్యత్తులో మనల్ని పరిపూర్ణులు చేసే వరకు ఈ కార్యక్రమం అంతటికీ సాక్ష్యం ఎవరంటే పరిశుద్ధాత్మ. లాస్ట్ టైం మనం 8వ అధ్యాయంలో కూడా మాట్లాడుకున్నాం, ఒక నూతన నిబంధన ఆయన చేస్తాడు. ఆ నూతన నిబంధన చేసినప్పుడు ఆయన ప్రామిస్ చేశాడు, వాళ్ళ హృదయాల్లో నేను ఆ ఆజ్ఞలు పెడతాను, ఆ విధులు వాళ్ళ హార్ట్ మీద రాస్తాను. దే విల్ గెట్ ఎ న్యూ నేచర్. వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అవి చేయరక ఒకరోజు వాళ్ళు పరిపూర్ణులు అవుతారు. ఎవ్వరూ కూడా ఆజ్ఞలు గుర్తు చేసి ఇది మనం చేయకూడదురా అని చెప్పే కండిషన్ రాదు. అండ్ దే విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ. పరిపూర్ణంగా రూపాంతరం చెందబడతారు. పోలిక మారిపోతుంది, ప్రభు పోలికలోకి మారుతారు. ఇక పాపం చేయరు, ఆ పాపానికి వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. ఇది మన మన ఫ్యూచర్ హోప్. కాబట్టి ఏమంటున్నాడంటే 8వ అధ్యాయంలో గుర్తు చేస్తున్నాడు, ఆ దినములైన తర్వాత నేను వాళ్ళతో చేసే నిబంధన ఫలితం ఏంటంటే వాళ్ళ హృదయం మీద నిబంధన రాస్తాను. కాబట్టి స్వభావ సిద్ధంగా ఆ నిబంధన వాళ్ళు ఆచరిస్తారు. వారి పాపములను, వారి అక్రములను ఇక ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకు వాళ్ళు ఇంకా ఎందుకు గుర్తు చేసుకోవాలి? వన్స్ ఐ హ్యావ్ ఫర్గివెన్, ఇక అంతే, ఇక నేను వాళ్ళని గుర్తు చేసుకోను. ఎందుకు అని అంటే 18వ వచనం ఎంత బాగుందో చూడండి. వాటి క్షమాపణ ఎక్కడ కలిగిందో అక్కడ ఇక పాప పరిహారార్థ బలి ఉండదు. గాడ్ హ్యాస్ ఫర్గివెన్ us. ఆ ఫర్గివ్నెస్ ఎప్పటికంటే సదాకాలం నిలిచిపోయే ఫర్గివ్నెస్. ఆ ప్రాయశ్చిత్తం ఎటువంటి ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు వారు చేసిందంటే సదాకాలానికి నిలబడిపోయే ప్రాయశ్చిత్తం, నా నేచర్ని మార్చివేసే ప్రాయశ్చిత్తం, నన్ను సంపూర్ణంగా నూతనంగా తయారు చేసి మళ్ళీ పాపం అంటే నాకు పడదు, గిట్టదు అనే ఒక పరిశుద్ధమైన స్వభావం నా సంతరించే ఒక నిబంధన నాతో చేస్తున్నాడు. ఐఎమ్ ఇంటూ ఎ న్యూ కవెనెంట్, ఇంటూ ఎ న్యూ నేచర్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ మనిషిగా నేను ఇక ఉన్నప్పుడు పాపానికి నేను దొరకను, పరిపూర్ణుడైపోతాను. ఇక బలులు అర్పించాల్సిన పని లేదు, క్షమించబడ్డాను. దట్స్ ఇట్. దీన్నే డాక్టరినల్గా గ్లోరిఫికేషన్ అని అంటున్నాం, లేదా పర్ఫెక్షన్ అని అంటున్నాం. మూడు మూడు పీస్, క్యాపిటల్ పి, మూడు అక్షరాలు వాడుతున్నారు బైబిల్ పండితులు గుర్తుంటాకి. మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒకటి పెనాలిటీ, శిలువ మరణం ద్వారా దేవుడు మన పాపాలకు మూల్యం చెల్లించాడు, మనకు క్షమించాడు. పెనాలిటీ ఫ్రమ్ సిన్స్.
రెండు, పవర్ ఆఫ్ సిన్. రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో తన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ పాపం యొక్క శక్తి నుంచి మనల్ని విడిపిస్తూ ఉంటాడు. ద మోర్ వై డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్, ద మోర్ వీ కెన్ కాంక్వర్ సిన్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. పాపం యొక్క శక్తి నుంచి మనల్ని విడుదల కలిగిస్తూ ఉంటాడు. ఇట్స్ ఎ ప్రాసెస్. ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ అని అన్నారు. అంటే పరిశుద్ధతలో ఎదుగుతా ఉంటాం. దేవుడి మీద ఆధారపడుతూ పాపాన్ని జయిస్తూ ఒకేసారి పరిపూర్ణులు అయిపోము. పెనుగులాట ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది. దాటుకుంటూ ఎదుగుతా ఉంటాం, పరిశుద్ధతలో ఎదుగుతా ఉంటాము. పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతున్న మేరకు మన పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటాం. సో రెండోది, పవర్ ఆఫ్ సిన్ నుంచి దేవుడు మనం విడిపిస్తూ ఉంటాడు. ఒకటి, పెనాల్టీ ఆఫ్ సిన్ నుంచి విడిపించాడు. పవర్ ఆఫ్ సిన్ నుంచి విడిపిస్తూ ఉంటాడు. ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఆ స్థితిలో మనం ఉన్నాము. మూడోది, భవిష్యత్తులో ఒక రోజు ప్రెజెన్స్ ఆఫ్ సిన్ నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అంటే పాపం యొక్క ఉనికి నుండి మనల్ని తప్పిస్తాడు. అంటే మన లోపల, మన మనసుల్లో, మన దేహాల్లో, మన స్వభావంలోకి సిన్ అనేది ఉండదు. కంప్లీట్గా మనం రూపాంతరం చెందుతాము. మళ్ళీ ఇక ఆ పనులు చేసే పరిస్థితి రాదు. ఎందుకంటే విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఆయనను పోలిన వారం అవుతాం, రూపాంతరం చెందుతాం. కాబట్టి అది జరిగినప్పుడు ఇక మనం అలాగే పరిశుద్ధులుగా నిత్యత్వం అంతా గడుపుతాం. కాబట్టి ఇక పరిహారార్థ బలులు, క్షమాపణలు ఇవేమి ఉండవు. యేసుక్రీస్తు వారి మరణం యొక్క ఫలితం ఎంత గొప్పదో చూడండి. అందుకే అధ్యాయం ప్రారంభంలో మాట్లాడుకున్నాము, 9వ అధ్యాయం మధ్యలో మాట్లాడుకున్నాము రాబోచున్న మేలుల విషయం. ఏంటి మేలు అనంటే, ఈయన అర్పించే ఈ ఒక్క అర్పణ ద్వారా, ఇమాజిన్, నేను దాన్ని మరి నంబర్స్లోకి నేను దాన్ని చెప్పలేను. ఈయన ఒక్క అర్పణ ద్వారా ఎన్ని కోట్ల మంది విశ్వాసులు, లేకపోతే పాపులు, ఎంత కోట్ల మంది మనుషులు రక్షించబడి ఇంకెప్పటికీ పాపం చేయని ఒక సంపూర్ణ సిద్ధి పొందగలిగే ఒక గొప్ప భాగ్యం వాళ్ళకి ఉచితంగా కలుగుతుంది. అది కూడా సదాకాలం నిలిచిపోయే మహాభాగ్యం కలుగుతుంది. అన్ఇమాజినబుల్. ఇది మన ఊహకు అందదు. నేనేంటి, ఎటువంటి పాపిని, నా స్వభావం ఏంటి, ఎంత ఘోరమైన భ్రష్టమైన స్వభావం కలిగిన వాడిని, నేనేంటి, క్షమించబడటం ఏంటి, నేను రక్షించబడటం ఏంటి, నేను మెల్లగా పరిశుద్ధతతో ఎదుగుతూ ఒకానొక దినాన ఆయన పోలికలోకి మారటం ఏంటి, ఆయనను మహింపరచటం ఏంటి, నన్ను పరిపూర్ణుని చేయటం ఏంటి, ఇక పాపం ఎప్పటికీ నా జీవితంలో, నా స్వభావంలో, నా మనసులో ఉండకుండా సంపూర్ణంగా విడిపించబడటం ఏంటి, నేను పరిశుద్ధునిగా, నిర్దోషిగా ఆయన సన్నిధిలో యుగ యుగాలు ఆయనతో కలిసి జీవించే ఒక గొప్ప ఇటర్నల్ ఫెలోషిప్ విత్ గాడ్ ఎలా కలుగుతుంది నాకు అంటే, త్రూ క్రైస్ట్. ఇంత గొప్ప ఇటర్నల్ బ్లెస్సింగ్, నిత్యత్వం అంతా నిలిచిపోయే మేలు భౌతిక సంబంధమైన యానిమల్స్ ద్వారా, బలుల ద్వారా అవ్వదు. అది యేసుక్రీస్తు వారి మరణం ద్వారానే జరుగుతుంది. ఇంకా మళ్ళీ యూదా మతం వైపు వెళ్తానంటారేంటి మీరు? యూదా మతం ఏం చెప్తుందంటే, రాబోయే మేలు ఛాయారూపం అని మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంకా నీడబట్టుకుని మాట్లాడతారేంటి? ఇప్పటికీ కొంతమంది సబ్బాత్ ఆచరించాలి, ఇప్పటికీ కొంతమంది సున్నత్ చేయించుకుంటున్నారు, ఇప్పటికీ ధర్మశాస్త్ర ఆచారాలు మాట్లాడుతున్నారు. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, అరే మీకు తెలుగు రాదా, మీకు అర్థం అవుదా, మీకు ఇంగ్లీష్ రాదా, చదువుకోరా? ఛాయారూపకంగా ఉన్నది వదిలేసాక ఆ నీడ తొలగిపోయి దాని వెనకాలే నిజమైన వ్యక్తి కనపడ్డాడు, విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, విత్ ఆల్ దట్, ప్రభురా అని గుర్తుపట్టేలాగా వచ్చేసాడు. ఈ ఉపకరణాలు, వస్తువులు ఇవన్నీ యేసుక్రీస్తు వారిని పిక్చర్ని క్లియర్గా చూపిస్తున్నాయి. అండ్ వీ హ్యావ్ ఎ హై ప్రీస్ట్. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎందుకంటే ఈయన నిరంతరము యాజకత్వం చేస్తాడు. ఈయన నిరంతరము నిలిచినంత కాలం నేను నిరంతరం పరిశుద్ధుడిగానే ఉంటాను. ఆయన బ్రతికున్నంత కాలం, ఆయన సజీవుడిగా నిత్యత్వం అంతా తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఈ సమస్త విశ్వాన్ని పరిపాలించి రాజుగా ఉన్నంత కాలం నన్ను ఎవ్వరు ఏలెత్తి చూపించలేరు. ఫర్గివెన్
ఫర్ ఆల్ ఇటర్నిటీ. గతంలో కూడా మాట్లాడుకున్నాం, వన్స్ ఇన్ క్రైస్ట్ ఫర్ ఎవర్ ఇన్ క్రైస్ట్. ఇంకా ఏదో చెప్పాలని, ఇంకా ఏదో చేయాలని, సాటానిక్. ఇంకా ఏదో బాబు, ఆ ప్రాయశ్చిత్తానికి ఫలితం ఎంత అంటే సదాకాలం నిలిచి అంత ప్రాయశ్చిత్తం, అంత విలువ, అంతటి మేలు కలిగింది. ఇక ఎవ్వరు ఎక్కడ ఏ ప్రాయశ్చిత్తం గురించి, ఏ బలి గురించి, ఏ అర్పణ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, ఇటర్నిటీకి సరిపడా రక్షణ నీకు ఇచ్చాడు అని అంటే ఇంకా ఏమైనా చేయాలి, ఇంకా ఏమైనా చేయాలి, ఇంకా యేసుక్రీస్తు వారి ప్రాయశ్చిత్తానికి సదాకాలం ఒక్కసారి అంటున్నప్పుడు ఇంకా చేస్తానంటాడు. ఎవరు నువ్వు అసలు? నీకు అర్థమైంది ఆయన ఏం చేశాడు? ఆయన 99.99 చేస్తే నువ్వు 0.1% చేయటానికి ముందుకు వస్తావా? అందులో లోపం ఉందా? అందులో వెళుతుందా? ఒక ఆయన అంటున్నాడు, ఆయన చనిపోయింది మారుమనసు పొందడానికి సరిపోద్దండి. మారుమనసు పొందిన తర్వాత మళ్ళీ మనమే చూసుకోవాలి, మన జాగ్రత్తగా ఉండాలి కదా. హౌ షేమ్ ఇట్ ఈస్. జాగ్రత్తగా ఉండొద్దని ఎవరన్నారు? జాగ్రత్తగా ఉండటానికిను అంటే నువ్వు జాగ్రత్తగా ఉండటం, ఆయన శిలువ మీద చేసిన ప్రాయశ్చిత్త మరణం, ఈ రెండు సమానమా? ఆయన మరణించి సగం నీకు ఇచ్చాడు క్షమాపణ, మిగతా సగం నువ్వు నువ్వు సంపాదించుకొని చేస్తావా? నీకు స్వార్థ అర్థం అవట్లేదు. నేను దేవుణ్ణి ఇంప్రెస్ చేయగలను, నేను నీతిగా బ్రతకగలను, నేను నా క్రియల ద్వారా నన్ను ప్రూవ్ చేసుకుంటాననే ఒక యారగెన్స్ నీకుంది, విచ్ యూ కెన్ నెవర్ డూ. యారగెన్స్ అని ఎందుకంటున్నానంటే నీ చేతగానితనాన్ని, నీ భ్రష్ట స్వభావాన్ని ఒప్పుకోవటానికి కూడా నీకు మనసు రావట్లేదు. ఐ కెనాట్ సేవ్ మై సెల్ఫ్, ఐ నీడ్ ఏ సేవియర్ అని నీకు అర్థం కావట్లేదు. ఆ సేవియర్కి నేను కూడా చేయేస్తాను అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. 19వ వచనం ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున నూతనమైనది, జీవము గలది అను శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినది. అందుకే దాన్నాను, ప్రతి ఉపకరణం యేసుక్రీస్తు వారి గురించే. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ప్రత్యక్ష గుడారపు తెరలు లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ఆవరణలో నుంచి లోపలికి వెళ్తే ఒక తెర ఉంటుంది, అది మొదటి గది అని అనుకుంటే గనక రొట్టెల బల్ల, లేకపోతే దీపస్తంభాలు, కొన్ని ఒక రూమ్, ఫ్రంట్ రూమ్, ఫస్ట్ రూమ్ పరిశుద్ధ స్థలం అన్నాం. ఆ తర్వాత ఇంకో తెరను తీసుకుని లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఏమంటున్నాడంటే తన శరీరం అనే ఆ తెరను తీల్చేశాడు. ఇట్ వాస్ వైడ్ ఓపెన్. ఎంతగా అంటే లోపల ఉన్నది ఆయన యేసుక్రీస్తు వారు మరణించిన రోజు మనం చూస్తాం సువార్తల్లో, ఆ తెర పైనుంచి కింద వరకు ఎవరో చీల్చేసినట్టుగా కింద పడిపోయింది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వైడ్ ఓపెన్. నౌ యూ కెన్ సీ వాట్ ఈస్ ఇన్సైడ్. అమ్మో, ఇది ఇలా అయిపోయింది ఏంటని అపచారం అని వాడు కంగారు పడ్డారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇది అపచారం కాదు బాబు, ఇది నా ప్రాయశ్చిత్తం వల్ల వచ్చిన మీకు కలిగిన మేలు. Now anyone can have access to Christ, to God. Repent, believe. మారుమనసు పొందండి, పశ్చాత్తాపడండి, విశ్వాసం ఉంచండి, and you will be with God forever. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. ఇటర్నల్ లైఫ్. ఆ తెర చీలిపోయింది, లోపలికి నీకు యాక్సెస్ దొరికింది. నువ్వు ఎలా రాగలుగుతున్నావు అంటే క్రైస్ట్ డైడ్ ఫర్ మీ, క్రైస్ట్ డైడ్ ఫర్ మీ. భవిష్యత్తులో మళ్ళీ ఎవరిని అడుగుతారో లేదో, చెకింగ్ కౌంటర్స్ ఉంటాయో లేవో నాకు తెలియదు. ఎయిర్పోర్ట్స్లో అలాగా అడిగిన ఎవరన్నా నీ పాస్పోర్ట్ చూపించి లేకపోతే నీ ఐడి చూపించని అడుగుతారేమో. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ హెవెన్, బట్ ఐ హ్యావ్ వన్ ఆన్సర్. ఎవరైనా నన్ను అడిగితే ద ఓన్లీ రెడీమేడ్ ఆన్సర్ ఈస్ క్రైస్ట్ డైడ్ ఫర్ మీ, క్రైస్ట్ డైడ్ ఫర్ మీ. నువ్వెవడరా, ఎక్కడికి వచ్చావు, ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని ఏ దేవదూతను ఒకళ్ళు నన్ను అడిగితే ద ఇమీడియట్ ఆన్సర్ ఏ బిలీవర్ కెన్ హ్యావ్ ఈస్ క్రైస్ట్ డైడ్ ఫర్ మీ, క్రైస్ట్ డైడ్ ఫర్ మీ. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. He died for me, he shed his blood on the cross for me.
దేర్ఫోర్ ఐఎమ్ హియర్. మీరు కూడా వచ్చావా, నువ్వు కూడా వచ్చావా, నువ్వు కూడా వచ్చావా, ఎవరిని అడిగినా కూడా ఎనీవన్ కెన్ నౌ గెట్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్. క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. ఎంత ధైర్యం మనకు కలిగి ఉన్నది కనుక, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక. దిస్ ఈజ్ అవర్ హోప్ మై డియర్ ఫ్రెండ్స్. ఏంటి మన హోప్ అంటే క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. రెండోది ఏంటంటే క్రైస్ట్ లివ్స్ ఫర్ అస్. ఇది రెండు అద్భుతమైన సత్యాలు. ఒకటి, ఆయన నా కోసం మరణించాడు, దేవుడు నన్ను క్షమించాడు. రెండు, ఆయన సజీవుడిగా తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఇంకా నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హీ లివ్స్ ఫర్ మీ అండ్ దేర్ఫోర్ నన్ను ఎవరు ఆపటానికి వీల్లేదు. నన్ను క్షమించాడు, నన్ను రమ్మన్నాడు, నాకు ప్రవేశాన్ని కల్పించాడు, నన్ను పరిశుద్ధిని చేశాడు. అండ్ నో వన్ కెన్ స్టాప్ మీ ఎంటరింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అప్పుడు ఈ మాట అంటున్నాడు 22వ వచనంలో, మనస్సాక్షికి కల్మషము తోచకుండా. దిస్ ఈస్ ద బ్లెస్సింగ్ వీ హ్యావ్. ధర్మశాస్త్రం ఇవ్వలేని ఒక మేలు కొత్త నిబంధన యేసుక్రీస్తు వారి మరణం ఇచ్చింది. ఏంటంటే నౌ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ అవర్ గిల్ట్. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ అవర్ గిల్ట్. ఆదివారం కొంతమంది ఆరాధన చేస్తా ఉన్నప్పుడు నిజంగా మనకు అర్థం అవ్వట్లేదు. సమ్ పీపుల్ దే వర్షిప్ గాడ్ బికాస్ దే వర్ ఫుల్, కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ దేర్ గిల్ట్. అపరాధ భావాల నుంచి విడుదల పొందిన వాళ్ళు కల్మషం లేని హృదయాలతో పాటలు పాడుతూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, వాట్ ఎ గ్రేట్ జాయ్ ఇట్ ఈస్, వాట్ ఎ బ్యూటిఫుల్ సీన్ ఇట్ ఈస్. కల్మషం తోచని వారు, ప్రోక్షింపబడిన హృదయాలు కలిగిన వారు, స్నానం చేసినంత శుభ్రంగా విశ్వాస విషయంలో పరిశుద్ధులైపోయిన వాళ్ళు. కడిగేశాడు దేవుడు మమ్మల్ని, పైన కింద లోపల మొత్తం కడిగేశాడు. ప్యూర్, క్లీన్, బ్రాండ్ న్యూ, ఫ్రెష్ గా దేవుడి సన్నిధికి వచ్చేస్తున్నాం. ఎట్లా వస్తున్నారు? బికాస్ ఆఫ్ క్రైస్ట్. ఎన్ని పదాలు ఉన్నాయో చూడండి. మనస్సాక్షి కల్మషం తోచదు, ప్రోక్షింపబడ్డాము, నిర్మలమైన ఉదకంతో స్నానాలు చేసిన శరీరాలలాగా, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయంతో మన దేవుని సన్నిధానంకి చేరుకుందాం. పిలుస్తున్నాడు వాళ్ళని. ఇంకేంటి, మీకేం కావాలి? మీరు యోధామతంగా యేసుక్రీస్తు వారా అని పేరు, రెండిట్లో ఏం చాయిస్ అని చూసుకునే పరిస్థితి ఏంటి? అసలు ఏంటి కంపారిజన్ ఈ రెండింటికి? మీరు యూ హ్యావ్ ఎ హై ప్రీస్ట్ ఇన్ హెవెన్. ఈ ప్రధాన యాజకుడు పరలోకంలో నేను తీసుకెళ్ళటమే కాదు, లేకపోతే పరలోకంలో తను అక్కడ కూర్చోవటమే కాదు, సదాకాలం నీకు కావాల్సిన ప్రాయశ్చిత్తం, క్షమాపణ, పరిశుద్ధత, గణపరచబడటం, సంపూర్ణత సిద్ధించుకోవటం అన్ని కోసం పెట్టించాడు. ప్యూరిఫైడ్ హార్ట్, గిల్ట్ లేని, అపరాధ భావం లేని, దోషం లేని, క్లీన్, శుభ్రమైన మనస్సాక్షులతో దేవుని సన్నిధికి వచ్చేసి కూర్చోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు. చర్చ్ అంటే ఏంటి? కొంతమంది విశ్వాసుల సమూహం. ఎవరా విశ్వాసులు? యేసుక్రీస్తు మా కొరకు మరణించాడు, మా పాపాల కోసం మా స్థానంలో మరణించాడని నమ్మే కొంతమంది విశ్వాసుల సమాజం. ఏం చేస్తారు వీళ్ళు? ఆదివారం సమావేశమై, ఇదిగో ఇది ప్రోక్షింపబడిన హృదయాలు కలిగిన వాళ్ళే, కల్మషులైన మనస్సాక్షి కలిగిన వాళ్ళే, యథార్థమైన హృదయాలతో ఉదక స్నానం చేసినంత శుభ్రంగా ప్రశాంతమైన హృదయాలతో వచ్చి కూర్చొని దే వర్షిప్ గాడ్. వాట్ ఏ లైఫ్ అండి! వాట్ ఏ లైఫ్! క్రిస్టియన్ లైఫ్ హౌ బ్యూటిఫుల్. ఏముంది? నాకు ఏం అవసరం లేదు. డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవు. ఆస్తులు ఉన్నాయా? లేవు. అంతస్తులు ఉన్నాయా? అంగబలం ఉందా? పలుకుబడి ఉందా? ఏముంది? ఏమి లేదు. మరి ఏంటి నీ లైఫ్ అంటే? సీ, ఐ వర్షిప్ గాడ్. దేవుడు నన్ను శిక్షించలేదు, దేవుడు నన్ను క్షమించాడు. నవ్ ఐ హ్యావ్ యాక్సెస్ టు ప్రే ఇన్ హిస్ హోలీ నేమ్. ఆయన పరిశుద్ధ నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు, నరకానికి తప్ప దేనికి పనికిరాని వాడిని. కానీ నేను ఇప్పుడు వచ్చి, నేను నా కుటుంబం కలిసి కూర్చొని ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ పాటలు పాడుతున్నాము. ఏ పాపము నన్ను బెదిరించదు, ఏ అపరాధ భావం నన్ను డిస్టర్బ్ చేయదు,
ఏ గిల్ట్ నా మనశ్శాంతిని తీసేయదు. ఏ అతిక్రమం ఎప్పుడో చేసిన ఒక జ్ఞాపకం నా మనస్సాక్షిని చెడగొట్టేసి నిద్ర పట్టనీయకుండా, లేకపోతే మనసు ఒకలాగా పైకి ఒకలాగా. నో, ఏ కెలామిటీ లోపల ఏమీ లేదు. క్లీన్, క్లియర్. ఐ లైక్ దట్ వర్డ్, వాష్డ్. వాష్డ్, ప్రోక్షించేశాడు, శుద్ధీకరణం చేశాడు, కడగబడేశాడు. కల్మషం తోచదు. ప్రోక్షింపబడిన హృదయాలు గలవారు, ప్యూరిఫైడ్ హార్ట్స్, వాష్డ్. కూర్చొని ఆరాధిస్తూ ఉంటాం, ఏది గుర్తురాదు. అమ్మో దాని సంగతి, దేని సంగతి అవసరం లేదు. ఫర్ గివెన్ ఫర్ ఎవర్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఇన్ ఆల్ థింగ్స్. మరి ప్రభా 5వ తరగతిలో అప్పుడు ఒకటి, అరే అది కూడా తుడిచేశాను. మరి ఇంటర్మీడియట్లో నేను ఒకటి తెలిసి తెలియకుండా అది కూడా తుడిచేశాను. మరి డిగ్రీలో ఫర్ గివెన్, ఫర్ గివెన్, ఫర్ గివెన్. We all have, we all know the beautiful example of Martin Luther. మార్టిన్ లూథర్ ఒకసారి ఇలా కూర్చొని ఆ ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ టైంలో స్ట్రగుల్ అవుతున్నప్పుడు అపవాది మార్టిన్ లూథర్ మీద ప్రెషర్ పెట్టినట్టుగా మనం చదువుతాం. అపవాది అట్లా రకరకాల పాపాలు గుర్తు చేస్తున్నాడు. నువ్వేంటి ట్రూత్ కోసం ఫైట్ చేయటం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఎలాంటోడివో తెలుసా? నువ్వు అలాంటోడి, అవిధి చేసావు, ఇది చేసావు, ఇది చేసావని ఒక పెద్ద పాపం చిట్టా బయట పెడుతున్నాడు. ఓ లిస్ట్ అవుట్ చేస్తున్నాడు. మార్టిన్ లూథర్ అన్నాడట, ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా? అన్నీ ఆయన ఇంకేం లేవు ఇవి అంటే, దెన్ ఒక రెడ్ కలర్ని తీసుకొని దాని మీద ఇంటూ లాగా కొట్టేసి, దిస్ ఇస్ వాట్ క్రైస్ట్ డిడ్ ఆన్ ద క్రాస్ ఫర్ మీ. ఎనాలజీయో ఇలస్ట్రేషనో ఆయన కలిగిన ఒక డ్రీమో ఎగ్జాక్ట్గా నాకు తెలియదు అది. బట్ వాట్ ఎ బ్యూటిఫుల్ ట్రూత్ ఇట్ ఈస్. ఎన్ని పాపాలన్నా ఉండనివ్వండి గతంలో చేసినవి, వాటన్నిటి మీద దేవుడు తన రక్తాన్ని ప్రోక్షించాడు, ఇంటూ కొట్టేశాడు, మేకులతో వాటిని కొట్టేశాడు, శిలువలో వాటిని చంపేశాడు. నో సిన్, నో కాండమ్నేషన్, నో జడ్జ్మెంట్, నో గిల్ట్, నో పనిష్మెంట్. మనకు అర్థం కావట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. నా లైఫ్ అంతట్లో నేను ఎన్ని పనికి మాలిన వికారమైన కామ మోహపు తుచ్చమైన పనులు నేను చేశాను. అవి ఏమి లెక్కలోకి రావు, నేను గుర్తు చేసుకోను, నాకు అది అవసరం లేదు. యు ఆర్ ఫర్గివెన్ అని దేవుడు అంటా ఉంటే, వాట్ ఏ లైఫ్ ఇట్ ఈస్, వాట్ ఏ జాయ్ ఇట్ ఈస్. అది కదా క్షమాపణ అర్థం అవటం అంటే. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మనకి మన మన జీవితాలకు ఒక నిలువుట అర్థం అనమాట. ఏమ్మా నేను ఎవరు శిక్షించలేదా? ఎవరు లేదు ప్రభా. రాళ్ళు ఏమన్నారు, వేయలేకపోయారు, వెళ్ళిపోయారు. రాయి వేయగలిగిన, పనిష్ చేయగలిగిన ఒకే ఒక ఆయన. ఈ అంటే మీరు ఆలోచించండి, వాట్ బ్యూటిఫుల్ స్టోరీ. స్టోరీ కూడా జరిగింది అది. ఈ సమస్త విశ్వంలో మనల్ని శిక్షించగలిగింది, నిత్య నరకానికి తన మహా ఉగ్రతను మన మీద విపరీతంగా కుమ్మరించగలిగిన ఒకే ఒక ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్నేం అనట్లేదురా, నిన్నేం అనలే పో అని అంటే, అది మనకు అర్థం అవట్లేదా ఆ ఫర్గివ్నెస్? నాకు ఒకసారి మా ఫాదర్ గుర్తొస్తూ ఉంటాడు. నేను అప్పుడప్పుడు లేట్కి ఇంటికి వచ్చేవాడిని, 11ంటికో 11:30కో 12ంటికో. 12ంటికి అర్ధరాత్రి వస్తే తలుపు నాక్ చేస్తే తలుపు తీసేవాడు. ఒకే ఒక మాట, ఏంట్రా ఈ టైంలో అనేవాడు. నేనేం మాట్లాడకుండా నిలబడేవాడిని. నెక్స్ట్ సెకండ్ ఆయన ఏమనంటే, రా లోపల రా అనేవాడు. అంతే, ఏం లేదు. ఒకటే, ఏంటి ఏంటి టైము. అండ్ రెండో మాట, సార్ లోపల రా. మెనీ టైమ్స్ ఐ సీ గాడ్ దట్ వే. ఏంట్రా నీ జీవితం, ఏం చేసావురా? అండ్ వన్ డే ఐ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ మై సేవియర్. అండ్ దేవుడు అన్నాడు,
రా లోపల రా. మరి నేను చేసిన నువ్వు లోపల రా, నేను చూసుకుంటాను, నువ్వు లోపల రా. కమ్ ఇన్. దట్స్ అవర్ ఫాదర్, మై డియర్ ఫ్రెండ్స్. తప్పైన కుమారుణ్ణి ఎదురెళ్ళి కౌగిలించుకున్న తండ్రి కదా, అది కదా మన దేవుడు. లోపల రా. యు ఆర్ ఫర్గివెన్. యు ఆర్ ఫర్గివెన్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఇంకా అనుమానం ఏంటి ఆ దేవుడి మీద? నేను శిక్షించాలనుకుంటే ఇంతకాలం బ్రతకనిస్తాడా? నీకు లెక్కలు చూసి అకౌంట్ సెటిల్ చేయాలంటే ఇంతకాలం మనం బ్రతుకుతామా? ఏంటి ఆ క్షమాపణ? నేను గతంలో ఎన్నెన్ని మూట కట్టుకొని పర్వతాలు పర్వతాలు కొండలు కొండలు పేర్చుకున్న నా అతిక్రమాలు, దోషాలు, పాపాలకి ఏమి ఏమి ప్రతిఫలం ఇవ్వకపోగా తన పరిశుద్ధ సన్నిధిలోకి ప్రవేశం కల్పించి కమిన్ కమిన్, రా నా దగ్గరికి, నేను నేనేం అంటలేదు అని దగ్గర తీసుకున్నవాడు మన దేవుడు. అవన్నీ యేసుక్రీస్తు వారు భరించారు. అండ్ వన్స్ ఫర్ ఆల్ దేవుడు మనల్ని క్షమించేస్తున్నాడు. ఇంకెప్పటికి వాటిని గుర్తు చేసుకొని చెప్తున్నాడు. భవిష్యత్తులో వాటి గురించి మాట్లాడుకోవటానికి అవకాశం కూడా లేని ఒక పవిత్రతను మనకు సంతరింపచేసే ఒక ఫ్యూచర్ ప్యూరిటీ లైఫ్ని మనకు ప్రామిస్ చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొని దాన్ని నిశ్చలంగా పట్టుకుని ఇంకేం కావాలి? హోల్డ్ ఆన్ టు దిస్ ఫెయిత్. హోల్డ్ ఆన్ టు దిస్ ఫెయిత్. ఇంకేం కావాలి? ఏం వద్దు బాబు, ఇది లైఫ్, ఇంకేం కావాలి? మెనీ టైమ్స్ ఒకసారి కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఏం కావాలి నాకు జీవితానికి? ఏం అవసరం లేదు. when I look at many other people, వాళ్ళకి చాలా ఉన్నాయి, నాకేమీ లేవు. వాళ్ళు బాగున్నారు, నేను బాగాలేదు. వాళ్ళు చాలా సమకూర్చుకున్నారు, నేనేం సమకూర్చుకోలేదు. వాళ్ళకి అన్ని అమరుస్తున్నాయి, నాకు అన్ని లోట్లు ఉన్నాయి. ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్ విత్ మై ఫినాన్సెస్, స్ట్రగ్లింగ్ విత్ మై హెల్త్, స్ట్రగ్లింగ్ విత్ మై మెనీ ఇష్యూస్. చాలా మంది లాగా నేను సుఖంగా లేను, చాలా మంది లాగా అన్ని అమరినట్టుగా సాగట్లేదు. బట్ వెంటనే ఏమనిపిస్తుంది అంటే, పోల్చుకోవటానికి అది కాదు మనం పోల్చుకోవాల్సింది. అది కాదు మనం పోల్చుకోవాల్సింది. మనం పోల్చుకోవటానికి ఒకటే ఉంది. వెనెవర్ ఐ ప్రే, ఐ హ్యావ్ నో గిల్ట్. ఎంత బ్లెస్సింగ్ అది, మనకు అర్థం అవట్లేదా? వీ హ్యావ్ నో గిల్ట్, మై డియర్ ఫ్రెండ్స్. అపరాధ భావం మనకి కలగట్లేదు, మన మనస్సాక్షి కల్మషం తోచట్లేదు, ప్రార్థన చేయటానికి మనం సంకోచించట్లేదు, దేవుని వాక్యం చదవటానికి మనకు మనసు ఒప్పకుండా ఏం చదువుతామని మనకు అనిపించట్లేదు. వీఆర్ ఫ్రీ. పాట పాడమంటే మనకేం అనిపించట్లేదు. ఏ మొహం పెట్టుకుని పాట పాడతాం అనేవాళ్ళు ఉన్నారు తెలుసా? ప్రార్థన చేయమంటే వద్దులే బ్రదర్ మీరు చేయండి అని వెనకెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. బైబిల్ చదవమంటే వద్దులే బ్రదర్ మీరు చదవండి అనేవాళ్ళు ఉన్నారు. ప్రేయర్ చేసుకుందామంటే ఇప్పుడా అని కంగారు పడేవాళ్ళు కూడా ఉన్నారు. మెనీ పీపుల్ అరౌండ్ అస్, బట్ లుక్ ఎట్ అస్. ప్రార్థన చేసుకుందామా? ఎస్ చేసుకుందాం. బైబిల్ చదువుకుందాం. చర్చికి వెళ్దాం. ఇప్పుడు చేసుకుందాం ప్రేయరు? ఎస్ ఇప్పుడు కూడా చేసుకుందాం. వీఆర్ రెడీ బికాస్ వీ హ్యావ్ నో గిల్ట్, వీఆర్ ఫర్గివెన్. పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాడు, మీరు రక్షించబడ్డారు, కడగబడుతున్నారు, ఒకరోజు పరిపూర్ణ సంతరించుకుంటారు. అత్యంత పరిశుద్ధుడైన దేవుణ్ణి తండ్రి అని పిలుస్తూ కల్మషం లేకుండా, అపరాధ భావం లేకుండా, స్వచ్ఛమైన మనసుతో ఒక బిడ్డ తన తండ్రితో మాట్లాడుతున్నట్టుగా మన వాళ్ళ ప్రార్థనలు, ఆరాధనలు, స్తుతులు చేస్తా, వాక్యం చదువుకుంటా, దేవుని వాక్యం వింటా, దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతున్నామంటే ఇది కదా లైఫ్. ఇది కదా లైఫ్. ఎవడో వచ్చి నువ్వు 8వ తరగతిలో ఏం చేసావు గుర్తుందా అంటే ఏమంటావు? ఎస్ ఐ డిడ్, బట్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్. నథింగ్ విల్ డిస్టర్బ్ మై మైండ్, నథింగ్ కెన్ పించ్ మై కాన్షియన్స్, నథింగ్ కెన్ బ్రేక్ మై హార్ట్ ఎనీ మోర్. దేవుడే నన్ను క్షమించి మర్చిపోయాను రా నీ స్టోరీ అంటే ఎవడో వచ్చి గుర్తు చేస్తే నేను డిస్టర్బ్ అవటం ఏంటి? నాన్ సెన్స్. It's a pride matter, my dear friends, to say that God has forgiven me.
కాళ్ళు ఎగరేసి బతికే ఒక జీవితం మనకి ఇచ్చాడు. ఎవడు ముందైనా నిలబడి ఏం జరిగా, ఎస్ ఎస్ ఎస్, బట్ రిమెంబర్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్ మీ. ఇంతకంటే ఏం కోరుకుంటాం లైఫ్లో? అన్నీ ఉండి అన్నీ ఉండి అపరాధ భావంతో పాడైపోయిన మనస్సాక్షితో బ్రతకడం లైఫ్ కావాలా? ప్యూరిఫైడ్ హార్ట్స్, క్లెన్స్డ్ హార్ట్స్, సాంక్టిఫైడ్ హార్ట్స్ కలిగి జీవితం కావాలి. ఏది కావాలి మీకు? 23వ వచనం, కొందరు మానుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక, 23వ వచనం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుంది. లెట్స్ హోల్డ్ ఆన్ టు అవర్ ఫెయిత్. ఏం అవసరం లేదు మనకి. క్షమించాడు, క్షమిస్తూ ఉన్నాడు. ఒక కొంతకాలానికి క్షమించాల్సిన అవసరం కూడా లేనంత ట్రాన్స్ఫర్మేషన్ మనకి ఇచ్చేస్తాడు. అండ్ విల్ బి న్యూ బీయింగ్స్. థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ న్యూ కవెనెంట్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ ద హై ప్రీస్ట్ వీ హ్యావ్ ఇన్ హెవెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.